హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఈ వీడియోలో పిల్లలు వయసుకు తగ్గ బరువు లేనప్పుడు డాక్టర్స్ సైతం రికమెండ్ చేసే బేబీ ఫుడ్ని చూపిస్తాను. హెల్దీ వేలో పిల్లలు వెయిట్ గెయిన్ అయ్యే రెసిపీసే నేను పోస్ట్ చేస్తాను. ఈ రెసిపీ 9 నెలల చిన్నారుల దగ్గర నుండి సంవత్సరంన్నర పిల్లల వరకు పెట్టుకోవచ్చు. సంవత్సరంన్నర పైబడిన పిల్లలకి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. లంచ్ టైంలో పెట్టండి ఈ రెసిపీని. డైజెషన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. వారానికి 3 సార్లు పెట్టండి. సేమ్ రెసిపీని మీరు డిఫరెంట్ వెజ్జీస్ని యాడ్ చేసుకుంటూ కూడా పిల్లలకి పెట్టుకోవచ్చు. పిల్లల్ని హెల్తీ వేలో వెయిట్ గెయిన్ చేసే రెసిపీస్ వీడియోస్ మరికొన్ని మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ బేబీ లంచ్ రెసిపీ కోసం బాండీలో 2 టేబుల్ స్పూన్స్ పెసల్ని 30% వరకు వేపుకోవాలి. పెసలు 6 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. ఈ పెసలు 30% వరకు వేగినాక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పుని వేసుకోవాలి. మినపప్పు 6 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టొచ్చు. ఈ పెసలు మినపప్పు 50% వరకు వేపుకుని 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని కూడా వేసుకోవాలి. మీరు ఇలా అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ అయినా వేపుకున్నా పర్లేదు, లేదంటే ఒక్కొక్క ఐటమ్ని వేపుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇండివిజువల్గా ఒక్కొక్క ఐటమ్ వేపుకోవటం మంచిది. డైజెషన్ బాగుంటానికి 1 టేబుల్ స్పూన్ జీరా, చిన్న శొంఠి ముక్కను వేయండి. పిల్లలకి పొట్ట టైట్గా ఉన్న గ్యాస్ పట్టిన జీరా వాటర్ ఇవ్వటం మంచిది. పిల్లలకి ఫ్రీ మోషన్ అవ్వనప్పుడు లేదా మోషన్కి వెళ్ళనప్పుడు శొంఠి బాగా పనిచేస్తుంది. ఆ టైంలో మీరు శొంఠి వాటర్ లేదా శొంఠి పొడిని రైస్లో కలిపేయవచ్చు, లేదా ఉగ్గులో అయినా పెట్టి చిన్నారులకైతే పెడితే ఫ్రీ మోషన్ అయితే అవుతుందన్నమాట. ఇవన్నీ వేపుకుని చల్లారనిచ్చి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే జల్లెడ పట్టుకోండి. 8 కంటైనర్లో గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి 15 నుండి 20 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మనం ఇదైతే ఉపయోగించుకోవచ్చు అనమాట. గిన్నెలో 250 ml వరకు నీళ్ళను పోసుకుని గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పుని వేసి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారినాక 1 టేబుల్ స్పూన్ నేతిని కూడా జీలకరించి చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.